అంటే పైనుంచి ఒత్తిడి ఏమైనా పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ దానికి అలవాటు పడిపోయినటువంటి అధికారులు ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇది కేవలం అది కలెక్టర్లా లేదంటే ఐపీఎస్లా ఎవరం లేదు, మొత్తం అన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో దాదాపుగా అంటే 2 రకాలుగా జరుగుతుందన్నటువంటి వాదన చాలా గట్టిగానే ఉందండి. ఇప్పుడు హైడ్రా ఉందనుకుందాం, హైడ్రాకి సంబంధించి కీలకమైనటువంటి సమాచారాన్ని అంటే ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళే సమాచారాన్ని కానీ బయట మాత్రం క్లాస్ పీకడమని అంటున్నారు. నర్సయ్యగౌడ్ గారు తప్పుగా అనుకోవద్దు దాన్ని. సో దీని మీద మీ ఇద్దరి ప్రభావం బాగా ఉంది, బీఆర్ఎస్ బీజేపీది అనేది ఒక వాదన. ఏం చెప్తారు దానికి? ముందుగా బీఆర్ఎస్ ప్రేక్షకులకు అలాగే వివిధ పార్టీ వచ్చిన నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లియర్ ఉందా సార్? విషయము వీళ్ళు సరే కాంగ్రెస్ పార్టీ వారి సొంత విషయం కాబట్టి పార్టీ అంతర్గత విషయం వారు సమర్థించుకోవడంలో నర్సయ్య గౌడ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన పర్లేదు, వాళ్ళ అభిప్రాయం, దాన్ని మనం ఏం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు వాస్తవాలు గమనించకపోతే రేపు నష్టం జరిగేది వాళ్ళకే. ఇవాళ మేము మాట్లాడింది కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడే వాళ్ళ మీద మాట్లాడుతా ఉన్నాడు, ప్రజల వేగత వస్తాడు లేదని చెప్పి ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. హైడ్రా విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మంత్రులే దాన్ని వ్యతిరేకిస్తూ అవసరం ఉంటే దీని మీద మేము కోర్టు కోతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు న్యాయం చేస్తాం అనేటువంటి వాతావరణం మాట్లాడుతూ ఉన్నారు. అరే ప్రభుత్వం వీళ్ళదే, వీళ్ళే న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ దాంట్లోనే వాళ్ళ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి మంత్రులు వీళ్ళ దగ్గర ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర సమన్వయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రికి ఏమాత్రం సమన్వయం లేదు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కనీసం స్పందించినటువంటి పార్టీ నాయకులు మంత్రులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎందుకో వాళ్ళకి తెలియదు. అయితే ఒక విషయం ఏమైపోయిందంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులంతా ఒకవైపు అయిన తర్వాత ఎవరో కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి గారికి కొంత అనువాయిగా పనిచేస్తున్నటువంటి దాఖలాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన రోడ్డు మీదకి వచ్చి బాధ వచ్చింది అంటే వచ్చింది, మహిళల్లో వ్యతిరేకత వచ్చింది, సామాన్య ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, బీపీఎల్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకత ఇచ్చారు. రేషన్ కార్డు అన్నారు, దాని గురించి ఇప్పటివరకు మాట్లాడరు. లక్షలాది మంది అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన అని, అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు. ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, దాని గురించి పూర్తిగా ఖాళీ మాటల వరకే జరుగుతుంది కానీ చేతల్లో లేదు. ఇంకేదైనా గట్టిగా మాట్లాడితే మా దగ్గర పైసలే లేవు, నిధులు లేదు, ఏడికిస్తామని చెప్పి ప్రజల దగ్గర మంత్రులు మాట్లాడుతున్నట్టు అవసరం లేదు. ఒక మంత్రి అయితే ఏమంటాడు, మాకు అప్పిచ్చేటోటే గతి లేడు, మీకేడికని ఇవ్వాలనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇలా ప్రభుత్వ సమన్వయం కనబడతా ఉంది. అధికారుల్లో ఒకరికొకరికి సమన్వయం లేదు, ప్రభుత్వానికి అధికారులకు సమన్వయం లేదని మనకు క్లియర్ కనబడతా ఉంది. చాలా ఉదాహరణలు. ఇలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలది, 2 నెలలు 3 నెలలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. కొన్ని లేదు, శానిటరీ లేదు, తీరు లేదు, ఉపాధ్యాయ పరిస్థితి ఇవన్నీ సమన్వయ లోపం క్లియర్ కనబడుతుంది. ఆ పార్టీ నాయకులు అధిష్టానం సరే తొందరగా అది ఎట్లా వాళ్ళు రియలైజ్ అయ్యారో సంతోషం, 1 సంవత్సరానికైనా ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా కాంగ్రెస్ నాయకత్వం ఒక చిన్న వాళ్ళది ఎప్పుడు కూడా కంటిన్యూగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే అనేటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క నిలబడిని ఆపి 5 సంవత్సరాలు, దాని తర్వాత కూడా ఆయన కానీ లేకపోతే కాంగ్రెస్ 2 ఏళ్లకు 3 ఏళ్లకు జరుపుతా ఉంటది. నాకు తెలిసి ఈయనకు కూడా పెద్దగా టైం ఏమి ఇచ్చే పరిస్థితి ఏం కనబడతలేదు. బహుశా ఇంకో 6 నెలల్లో సంవత్సరానికో మళ్ళీ రేవంత్ రెడ్డిని తీస్తారు, మళ్ళీ ఇంకొకరిని ఎవరైనా పెట్టొచ్చు, లేదా ఇంకేదైనా జరగవచ్చు. అధికారులకు ప్రభుత్వానికి పూర్తి వైఫల్యం జరుగుతుంది. ముఖ్యమంత్రి సమయం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక విషయాలు ఇవాళ హైదరాబాద్ రెవెన్యూ మొత్తం దెబ్బతిన్నది. కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల్లో ఆలోచన తీసుకొని వాళ్ళ వరకు ఎలా తీసుకుపోవాలి. వ్యాపార రంగాన్ని కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇచ్చేసినప్పుడు వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది. అది కాకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలని ముఖ్యమంత్రి చేసిర్రు. ప్రజలు నీ దగ్గర 6 గ్యారెంటీలను అమలు చేయకుండా నేను పాదయాత్ర చేస్తాను నేను అంటాడు, ఆయన పాదయాత్ర చేస్తాను ఆయన అంటాడు. అరే ఈ 2 పార్టీలు కూడా ప్రజల్ని పెడతా ఉన్నారు తప్ప ప్రజల పాలన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి పార్టీ ఇష్టానుసారంగా దిగిపోతా ఉన్నది. ఎవరు 2 పార్టీలు నువ్వెంత అని తిట్టుకునేదే తప్ప ఎక్కడైనా ప్రజా సంక్షేమం కానీ పాలసీ మ్యాటర్ కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ అంశాల మీద ఎక్కడైనా మాట్లాడుతున్నారా? మాట్లాడతలేరు. ఇంకా నర్సయ్య గారు అంటారు బీజేపీ కొంత స్తబ్దతగా ఉంది. స్తబ్దతగా ఏం లేదు,
గ్రామీణ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బలపడుతున్నాము. మీరు అంటున్నట్టు మొదట్లో బీజేపీ కొంత భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువనే ఉండే, కానీ ఇప్పుడు బలపడతా ఉన్నాం. మీరు మొదటి నుంచి చూడండి, 3 మంది మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఆ విషయం చెప్తాను. దానికి కూడా కాదు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఏంటి, దానికి ఏమైనా ఒక కోడ్ లాంగ్వేజ్ ఏమన్నా ఉందా? అది తెలంగాణ ప్రజలకు మీరు చెప్పేది ఒకటే విషయం చెప్తాను. 1 నుంచి 8కి వచ్చినాము. 1 నుంచి 8కి వచ్చినప్పుడు ఇలా 8 నుంచి 55, 56 కూడా పెద్ద గొప్ప కాదు కదా. చాలా సందర్భాలు మాట్లాడారు. ఒక ఎంపీ దగ్గర నుంచి 4 నుంచి 8కి వచ్చిన ఎంపీలం. రేపు మొత్తం 16 మంది ఎంపీలం అవుతాము. 65, 70 ఖచ్చితంగా వస్తుందంటే ఏ మాత్రం సందేహం లేదు. పార్టీకి సంబంధించినటువంటి అనేక కమిటీల నిర్మాణం అయితే భూములు అయితే ఉన్నాయి, కమిటీల నిర్మాణం అయితే ఉన్నాయి, జిల్లా కమిటీలు, పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా విషయంలో ముందు కూడా ముందు స్పందించింది. అనేక విషయాల్లో ముందుగా స్పందించింది. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు బీజేపీ దాన్ని కూడా ఖండించింది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజల పక్షాన బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం పోరాడుతున్నది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లొసుకుల్ని సరి చేసుకోకపోతే వాళ్ళ పార్టీ పూర్తి ఇదయ్యేటువంటి ప్రమాదం ఉంది తప్ప ఇంకేం లేదు. అది మేము మాట్లాడతలేం కదా, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు కదా సమన్వయం లోపం ఉంది అని. ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది, లేకపోతే నష్టపోతారు. ఇలా ఏ రంగంలో వ్యతిరేకత చెప్పండి, ప్రతి దాంట్లో ప్రతి శాఖలో వ్యతిరేకత కనబడుతుంది. అభివృద్ధి కనబడనటువంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. కోలుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ. రైట్ గాంధీ గారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్.